మాకు హార్డ్ వర్క్ లేని రోజే లేదన్న. పొద్దున్న లేస్తే 5 గంటలకు లేస్తే 5 గంటలకు కాదు 4:30కి లేస్తే 4:30కి లేస్తే ఈవినింగ్ 6:30 వరకు మాకు రాకుడే ఉంటుంది. ఇంకా ఏ రోజైనా ప్రశాంతంగా పడుకుందామంటే ఆల్మోస్ట్ ఇంకా పోలీస్ ట్రైనింగ్ కాబట్టి హార్డ్ వర్కే ఉంటుంది కాబట్టి మేము కూడా అలవాటు చేసుకొని చాలా ట్రై చేసినాం. ఆల్మోస్ట్ నేర్చుకున్నాం కూడా. ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ అవి సెట్ చేసుకుంటాం మేమైతే. ఇంకా నాకైతే బెటర్ అనిపించింది. ఓకే, ఈ ట్రైనింగ్ సెంటర్కి చాలా సాటిస్ఫై, చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఇండోర్ కూడా అవుట్డోర్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ. మీ ఎలాంటి స్టార్టింగ్లో ఎట్లా ఫీల్ అయ్యావు? ట్రైనింగ్ అయిపోయినాక ఇంత కాన్ఫిడెన్స్? స్టార్టింగ్లో అబ్బాయి ఎందుకు వచ్చినా నాయన అనిపించింది నాకైతే. అటు నుంచి అటు వెళ్ళిపోయింటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఎండింగ్ వరకు అయితే సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఫ్యాకల్టీ నాకు మళ్ళీ దొరకరు. ఐ మీన్ ఫ్యూచర్లో కానీ లేకుంటే మనకు వచ్చే ఇంట్లో ఫ్యూచర్ వాళ్ళకు కానీ దొరకరేమో అనిపిస్తుంది. బట్ ఇలాంటి ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఈ ట్రైనీస్ కూడా చాలా ఎంకరేజ్గా ఫీల్ అవుతారు. యాక్చువల్గా నా ఇన్స్పిరేషన్ మా ఫాదర్. మా ఫాదర్ ఒక హోంగార్డ్ 38 ఇయర్స్లో మా డాడీకి జాబ్ వచ్చింది కానిస్టేబుల్గా. అంటే మళ్ళీ ఎగ్జామ్ రాసి ఈవెంట్స్ కొట్టి ప్లస్ ఇంత ఏజ్లో కొట్టడం అంటే అసలు నాకే నమ్మబుద్ధి కాలేదు. ఇంకా డాడీ కొట్టింది కదా అని ఇంకా బొక్కలది మనం ఎంత అని ఇంకనే ఎంట్రీ అయినా. యాక్చువల్గా నేను ఇలా ఫీల్డ్కి ఎంట్రీ అవ్వడం ముఖ్య కారణం మా అమ్మ. అంటే 2019లో హరీష్ రావు ఒక ప్రెస్లో అంటే మీడియాలో నోటిఫికేషన్ విడుదల చేస్తా అని చెప్పిండు. సడన్గా మా మదర్ మాట విన్నది. ఇంకా అప్పటి నుంచి ఇంకా నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్ళిపో అని బలవంతం చేసి నేను పోను. ఇంకా మా అమ్మ ఫోర్స్ వల్లనే నేను కోచింగ్ వెళ్ళి కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ ఫీల్డ్లోకి ఎంట్రీ అయ్యాను. ఫస్ట్ థ్యాంక్ టు మా ఫాదర్. చిన్నప్పుడు బాగా కొట్టేవాడు బెల్ట్తోని లాఠీతోని. నాకు ఇప్పుడు అనిపించింది కొట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడంతే హ్యాపీ, సంతోషమే. ఈ పాసింగ్ పీరియడ్ కూడా ఎక్సలెంట్ అయ్యేది. చాలా అంటే చాలా ఆ డ్రిల్లు రావడం మంచిది. అసలు మేము కూడా అంత మంచిగా చేయలేదు. ఈరోజు నేను కూడా కానిస్టేబులే, నేను కూడా డ్రిల్లు చేసిన. నాకు కూడా అంత ఉన్నది కానీ మాకంతా కాలే. మాకు పోయినసారి 2021 వర్షాలు బాగున్నది, బురదలో ఉన్నది, మేము చేయలేకపోయినాం. ఈరోజు అయితే వీళ్ళు చేసిన దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆ రోజు నేను చేయలేదు, ఈరోజు నా కొడుకు కూడా చేసిండు. ఇప్పుడు కంటిన్యూ నేను సర్వీస్, నేను 10th బియ్యం బీచ్పల్లి 10th బియ్యంలో. ఇంకో నా గోల్ ఏంది, నా కొడుకు ఒక ఎస్ఐగా కావాలని నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం, సంతోషం పడుతున్నా. నా పేరు మొహమ్మద్ అజర్ అలీ. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక ట్రైనింగ్ చాలా బాగా జరిగింది. అందరు సార్ వాళ్ళు అందరూ చాలా సహకరించారు. అందరు ప్రిన్సిపల్ సార్ గారు, అందరూ మా ఇండోర్ స్టాఫ్ అవుట్డోర్ స్టాఫ్ చాలా సహకరించారు. మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ లాగా చూసుకున్నారు. కష్టపడేటప్పుడు కష్టపడడం ఆనందంతో అన్నీ చేసాం. బాగా జరిగింది. ట్రైనింగ్లో నీకు ఏమైనా అనిపించిందా ఇది ఏంది ఇంత కఠినంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించిందా? కొన్ని సమయాల్లో అనిపిస్తుంది, కానీ అప్పుడే మనం కొంచెం ధైర్యంతో ఉండాలి. చాలా సమయాల్లో అనిపించింది అరే ఏంది ఇంత కష్టంగా ఉందని. కానీ ఆ కష్టం ఎందుకు పడతామో తర్వాత అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. నా పేరు బి ఓం ప్రకాష్ యాదవ్ అండి. మాది మహబూబ్నగర్. మా మదర్ అండ్ మా ఫాదర్, మా అక్క మా బావ కూడా వచ్చారు. సో ట్రైనింగ్ 9 నెలలు అనేది చాలా బాగా సాగింది. మాకు ఇండోర్ క్లాసెస్ మరియు అవుట్డోర్ క్లాసెస్లో బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇండోర్లో వచ్చేసి మన కొత్త చట్టాల గురించి ఇచ్చారు. అలాగే క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ మరియు మన ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ వాటి గురించి ట్రైనింగ్ ఇచ్చారు. అవుట్డోర్లో వచ్చేసి మనకు క్రవ్ మగా అంటే కరాటే మరియు యోగా మరియు ఇతర డ్రిల్ మరియు రన్నింగ్ 5 km అండ్ 3.2 km BOSC ఇవన్నిటి గురించి కూడా మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సో ఈ ట్రైనింగ్ వల్ల మాలో ఏంటంటే మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇప్పుడు చాలా దృఢంగా ఉన్నాం. సో సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము. ఇందులోనే సర్వీస్ చేయాలనే దృఢ నిశ్చయంతోనే ఇందులోకి వచ్చాము. సో ఎంత కష్టం అనిపించినా కూడా మేము ఓకే ఇది మా కోసమే, మనం సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇందులోకి వచ్చాము. సో దానికోసం మనం ఇందులో ఉండాలి, ట్రైనింగ్ శిక్షణ అనేది పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. డ్రీమ్ మా నాన్నకి డ్రీమ్ ఉండే అండి. సో నాకు కూడా ఇష్టం, అంటే లైక్ సర్వీస్ చేయడం అనేది ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ మన సమాజంలో. సో అందుకోసమనే వచ్చాము. థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయికి ఎట్లా అనిపిస్తుంది డ్యూటీ రావడం? చాలా హ్యాపీ సార్. అంటే మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి మా డ్రీమ్ యూనిఫామ్ సర్వీస్లో బాబుని చూడాలనేది.
మా గోల్ అది అలా అది ఈరోజు నెరవేర్చినందుకు మాకు చాలా హ్యాపీ.